మెగా లాంచ్ ఆఫ్ T20. ఇది శర్మ బ్రాండ్. దీన్ని మించిన సీజన్ చూపించిన వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. సో క్యూట్. छोटा पैकेट बड़ा रॉकेट. Let's welcome parents of Nandini onto the stage, please. శ్రీవాణి గారు, మీ కూతురు ఇలాంటి ఒక పెద్ద స్టేజ్ మీద కాంపిటీషన్ లో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? నా కూతురు పుట్టిన తర్వాత దానికి రెగ్యులర్ గా డాన్స్ క్లాస్ కు పంపించాలంటే నాకు కుదిరేది కాదు. తను రీల్స్ చేస్తూ తనే టీవీలో పాటలు పెట్టుకొని చేసుకుంటూ సో ఇలాంటి పెద్ద షోలో ఇప్పుడు తను ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తుంటే లిటరల్లీ నాకు అక్కడ కంట్లో వాటర్ ఆగలేదు. I was really impressed. మాస్ మహారాణి. జాను 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 జాను. నేను కూడా ఒకసారి చెప్పండి. ఏంటి ఏంటి చెప్పండి. రెజీనా రెజీనా రెజీనా. 3, 2, 1. పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదో. నాకు మామ అయినా డాడీ అయినా హీరో అయినా హీరోయిన్ అయినా అన్ని నాకు మా అమ్మే. ఐ లవ్ మై మామ్. కొరియోగ్రాఫరే కంటెస్టెంట్ గా వచ్చిన ఒక మెంటల్ కొడుకు కదా. అన్ని పాయింట్స్ మీకే. పిల్లాని నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్లాని చూపుకి మెల్ట్ అయ్యా, పిల్లాని అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. గ్రేస్ కా బాప్ అభి మాస్టర్ అయ్యో. నీ కాన్ఫిడెన్స్ ని రెట్టింపు చేయడానికి నా దగ్గర ఒక ఫోటో ఉంది. Vishwalo, hi. I love you so much. ఇది ఒక మెంటల్ కొడుకు ప్రేమ కదా. ఆ అమ్మాయి అక్కడే ఉంది. చిట్టమ్మా. Energy level first to last beautiful. భూమికకి ట్యాగ్ నేను ఇస్తాను ఈరోజు. ఈవిడ భూమిక కాదు, రాధిక. అంశు చాలా చిలిపిగా చేశారు. I swear, so hot. నేను చూస్తే పెద్ద ఐటమ్ గాడివి అనిపిస్తుంది. సెంటర్ లో
honor the contestant and the choreographer of D, Pandu. పోసాడు ఎన్నిసార్లు కొట్టినా చావన పామురా నువ్వు. ఈసాల కప్పు నమ్మదే. రాంప్రసాద్, భాస్కర్ గారు, రాకేష్, నుకురాజు గారు, సద్దాం, రాజు, రాఘవ్ గారు. ఇట్ వాజ్ అ కంప్లీట్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంతే. నిమిషంలో బస్ ఎక్కగానే 100 టికెట్లు కొడతా. స్కిట్లు కాదు కదా, ఎన్నైనా కొడతావు. మా అడవిలో ఒక గున్నె ఏనుగు పిల్ల మిస్ అయ్యి నేను ఈ బస్సులో చెక్ చేయాలి. అమ్మా ఎక్కడ పోయినావు తల్లి? ఒరే తొండం తీసేసి తోకెందుకు ముందు పెట్టినావు దీనికి పాపం వీళ్ళదైతే నిజంగా చెప్పాలి అంటే వీళ్ళది చిన్న తిరుపతి చిన్న కుగ్రామం సార్. వెరీ సాడ్ స్టోరీ వీళ్ళది. జబర్దస్త్ కోసమే ట్రావెల్ చేసి వాళ్ళ అమ్మ పాపం చాలా సార్ ఒక్కొక్కసారి అయితే వాళ్ళు కృష్ణానగర్లో పడుకున్న రోజుల్ని నేను చూశాను సార్ వీళ్ళిద్దరి కోసం. రాకేష్ అన్న నేను వచ్చినాక నా పిల్లలు పెట్టుకున్నారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈయన గనక నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే మంచిగా డాన్స్ ఆడాలి నువ్వు. అర్థమైతే నాదే అన్నా. ఎవరే నీకన్నా? నేను లవ్ చేశానే చిన్నప్పటికెళ్ళి నేను. కొట్టు బావా నీతో కొట్టి సరమమ్మా. పల్లెలు ఎట్లా కదులుతున్నాయంటే అరే బొబ్బరి బొబ్బ సిరిసిల్ల జగిత్యాల చిన్న మెట్టుపల్లి మధునూరు పండితపురము పగిడిపల్లి వాజిల్లెమలు పల్లెలు ఎట్లా కదులుతున్నాయంటే. ఈ అడ్రస్ చెప్పు. దాని మీద డోర్ నెంబర్ లేదు. అసలు మా ఇంటికి డోరే లేదు, ఇంక డోర్ నెంబర్ ఎక్కడ? నీది భీమవరం కదా? అవును మర్చిపోయాను. రత్తాలు మిమ్మల్ని అడిగానని చెప్పమంది, మీరేం అడిగారో చెప్పట్లేదు. అది దాన్ని పట్టుకోవద్దంట, దీన్ని పట్టుకుంటే నచ్చదంట. నిన్ను పట్టుకోక దాన్ని పట్టుకోక నాది నేను పట్టుకోవాలా జుట్టు? పెళ్లి చేసుకోవచ్చు కదా అల్లుడు. అదిగో ఆ అమ్మాయి చేసుకోమంటుంది, రేష్మి చేసుకోమంటుంది. ఎవరిని చేసుకోమంటావు? రేష్మి కరెక్ట్, ఈడు జోడు బాగుంటది. నా కరెక్టే కదా, అది కూడా అడగండి. మీకు కరెక్టేనా? కళ్ళ జోడు పెడతాడులే. సార్ ఇప్పుడేంటి బైక్ కి కిక్ కొడాలి అంతేనా? చూడండి కిక్ కొట్టేస్తున్నాను. కొట్టేసా సార్. బండెక్తున్నాడు. అవును ఈవిడ చేతులు ఏంటి లాంతరు? అన్ని చోట్ల వెళ్తుండవు కదండి, అప్పుడప్పుడు అందరు వచ్చిన వాళ్ళని చీకట్లో తీసుకెళ్తూ ఉంటారు. చీకట్లో తీసుకెళ్ళి ఏం చేస్తారు? లాంతరా? జీవితం నువ్వు ఇట్లా కాదు, నువ్వు నా మాట విన్నావు, నేను బతుక, నేను చేస్తాను. అదే అగ్గిపెట్టివే నువ్వు. సార్ ఇది ప్రాక్టీస్ ఇంటి పిలిచి ఏం చేశాడో మొత్తం సీసీటీవీ ఫుటేజ్ తెప్పించాను సార్, ఒకసారి చూడండి. ఎవరెక్కమన్నాడమ్మా నేను అసలు? రాజమండ్రి తీసుకెళ్తాదేమో అనుకుని ఎక్కాను. టికెట్ తీసుకున్నావా? తీసుకోలేదు. బెల్లు పెట్టావండి అన్న. మంచి స్కిట్ రాయాలి కదరా. అదేదో ఒక బుర్ర పెడితే సరిపోతుంది కదా అన్న. చెప్పాను ఎంతసేపు అయింది. రావరింట్లో కింగు ఏంటి అనుకుంటే ఎక్కడైనా తీసుకోమ్మా. సార్ కొంచెం బాగా ఎక్కువ కుట్టినట్టున్నారండి. నాతో పెట్టుకుంటే సిరిగిపోద్ది అంతే. సిరిగిపోయింది మీకా?
కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. సీరియల్ హీరోలు చేద్దాం అన్నది నా కోరికరా. నేను మంచి పార్టీ ఇస్తున్నానని చెప్తా, ఆటోమేటిక్ గా సీరియల్ వాళ్ళందరూ ఇన్వైట్ చేస్తా. ఆ వచ్చిన సీరియల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క ఎమోషన్ లాగేస్తా, నేను సీరియల్ హీరో అయిపోతా. ఇంతకీ మందే సీరియల్ రా? రాగం అంటే ఒకటి గుర్తొచ్చిందన్న. ఏది మీ నాన్నకున్న రోగమా? ఇంతకీ మీ సీరియల్ ఏంటండి? 1000 శుభములు కలుగు నీకు. నీతో పాటు 3 చెల్లెళ్ళు ఉండాలి, వాళ్ళు రాలేదా? ఎవరు వాళ్ళు? అదే రంభ, ఊర్వశి, మేనక. మీకు కూడా 2 తమ్ముళ్ళు ఉండాలి కదా, వాళ్ళు రాలేదా? ఎవరు? జాలరెడ్డి, బుక్కారెడ్డి. ఆయన కూడా సీరియల్లో హీరోగా లాంచ్ అవుతారు అనుకుంటున్నారు. నేను మిమ్మల్ని చూసి ఏదన్నా అంకల్ క్యారెక్టర్ చేస్తారేమో. నువ్వు నాతో హీరోయిన్ గా చేస్తావా? చేస్తాను. Smoky performance. అబ్బం శుభం ఎరగని మీ మామయ్య మీద బండరేటుతావా నువ్వు? మీ మామ ఏమన్నాడా నిన్ను? మీ మామయ్య కొట్టాడా? ఆగువే ఆగువే. నీ రాకతో రాయి లాంటి నా జీవితానికే జీవం వచ్చింది. నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయ్యింది. నిన్నుకున్న మేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటెళ్ళిపోతుంటే నీ గమ్యం గందరగోళం. వీరిద్దరు కలిసి పడితే అదేదో ఒక మ్యాజిక్ ఉందండి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. చికి 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 చం చం చికి 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 చం. విన్నింగ్ ప్రైజ్ వర్త్ 5 lakh rupees. డెఫినెట్ గా ఒక బాక్స్ లో ఒక బలూన్ వస్తుంది. ఎవరికి ఆ బలూన్ వస్తుందో వాళ్ళు గేమ్ నుంచి అవుట్. ఇప్పుడు బాగుందబ్బా సుష్మా. మా నాన్నగారు చనిపోతూ ఈ కెప్ట్ ఆస్కింగ్ మీ ఒక్క కప్పు చాయ్, ఒక్క బిస్కెట్ ఇస్తే నేను మళ్ళీ నిలబడి చూపిస్తాను. మా నాన్నగారికి ఒక కప్పు టీ, ఒక్క బిస్కెట్ ఇవ్వలేకపోయానని ఈ రోజుకి కూడా బాధపడతాను. రీసెంట్ గా మా మదర్ కి బాగాలేదు, నేను ఒక్కదాన్నే కూతుర్ని, ఐఎమ్ అనేబుల్ టు టేక్ అన్నమాట. చాలా మంది ఫ్యాన్స్ మీతో కలవడానికి వచ్చారు. సీరియల్స్ లో వచ్చే ప్రతి క్యారెక్టర్ లో మమ్మల్ని మేము చూసుకుంటుంటాం అన్నమాట. చాలా నేర్చుకుంటాం, కొంచెం నవ్వుతుంటాం, కొంచెం ఏడుస్తుంటాం, కొంచెం నేర్చుకుంటాం. అదే కదా జీవితం. నా లైఫ్ లో ఏకైక మనిషి రామోజీరావు గారు. వాళ్ళందరూ సపోర్ట్ వల్లే నేను ఇప్పటికీ వర్క్ చేస్తున్నాను. ఈ ఇంట వేడుక ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. సినిమాలో మళ్ళీ ఎవిడెన్స్ షో టైం సినిమా వాళ్ళు వచ్చేస్తున్నారు. పాపం సురేష్ గారు మాత్రమే ఒంటరిగా మిగిలిపోయారు. నువ్వన్నా తిరగాల్సింది ఇలాగా. అవునండి, అంత పని చేశారేంటి మీరు? మర్డర్ మీరైతే మీకు కనిపిస్తుందో కనిపించేవన్నీ నిజాలు కావన్నమాట. అంటే ఈవిడ అందం నిజం కాదా? రాజా రవీంద్ర గారి జుట్టు నిజం కాదా? అమ్మ వద్దు, అమ్మ వద్దు. బాలేదా? అన్నిటికంటే అదే బాగుంటుంది తెలుసా మీకు? సూపర్. చూసిన తర్వాత కూడా మీరు ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనుకున్నారు? చూసాక రావాలనిపించిందండి. ఆడే అవగలేదు, నేను అవటం.
నాకు భయం వేసింది తెలుసా ఇన్ని చూసి. అసలు ఏంటి ఇండస్ట్రీ అంతా ఇలాగే ఉంటుందా అని. అలా చెప్తే మీ ఏజ్ తెలిసిపోద్ది, మీ ఏజ్ తెలిసిపోద్ది. మీరు చెప్పండి, మీ లైఫ్ లో ఏమైనా కూల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా? కళ్ళు కళ్ళు ప్లస్ ఆయన చూస్తారండి మీ ఇద్దరుగా ఉన్నాయా? పార్క్ లో ఉన్నారు మీరు, ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి, ఆ అమ్మాయి నేను కాదు. అలా అయితే అసలు మేము పార్క్ వెళ్ళాం. మీ చూపులు నా వీపు గుచ్చుకుని ఒక రకమైన ఎమోషన్. అది వీపులు కాదు బాబు, ఎంఆర్ఐ స్కాన్లు. ప్యాంటుకి పెయింట్ అంటుతుంది. అబ్బా మీరు ఎంత లవ్ చేస్తున్నారో ప్రూవ్ చేసుకుంటే చేయలేరు మీరు. నా ప్రేమను నువ్వు చాపల పరిస్థితి నీళ్ళు కలిపిన సముద్రాలు ఇంకిపోతాయి. పల్లీలే బఠానీలే శివుడు విషయాన్ని దాచినట్టుగా నా గుండెల్లో మాత్రమే దాయగలరు. విషయం గుండెలో కాదమ్మా, గొంతులో. ఇక్కడ మొక్కలకు నీళ్ళు వేసేవాడు కదా. నేను బాయ్ ఫ్రెండ్ మేడం. మేడం మీ టేస్ట్ ఇంత చీప్ అనుకోలేదు మేడం. షర్ట్ ఏంట్రా సంక నాకంటున్నావు? స్మెల్ ఓకే. పర్ఫ్యూమ్ రైట్ ఆన్సర్. దుమ్మ తన్నేరు. మీరు చేసినటువంటి ఘోరానికి అతనికి గుంట పడింది అక్కడ. గుంట ఆల్రెడీ ఉంది. వచ్చే జన్మలో మీరు ఏ హీరో లాగా పుట్టాలి అని అనుకుంటున్నారు? ఏ రామ్ చరణ్, బి ఎన్టీఆర్. రామ్ చరణ్ గారు. జన్మంటూ ఉంటే నేను రామ్ చరణ్ లాగే పుడతాను కానీ ఎన్టీఆర్ లాగా పుట్టను, ఏ ఎందుకు అని అడుగుతున్నటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. మీరు పనిచేసినటువంటి హీరోలలో చాలా సరదాగా ఉండే హీరో ఎవరు? ఏ చిరంజీవి గారు, బి బాలకృష్ణ గారు. అయిపోయింది బతికి అయిపోయింది, నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. ఇప్పుడు అడగండి నా డ్రెస్ ఎక్కడ కొన్నాను. దెబ్బ మీద దెబ్బ. ఇండస్ట్రీలో చాలా మంది మీ గురించి ఇలా అనుకుంటారు. ఏ ఇతను చాలా కోపిష్టి, బి ఇతనికి నోటి దూల. దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారు. మీరు వర్క్ చేసిన హీరోల్లో ఏ హీరో పర్ఫార్మెన్స్ చూసి మీరు ఎగ్జైట్ అయ్యారు? ఏ నాని, బి ఎన్టీఆర్. నవీన్ చంద్రలో మీకు బాగా నచ్చింది ఏంటి? ఆయన అందం, బి ఆయన బిహేవియర్. సుమా అడ్డా ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ టీవీలో.